పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష పాలిసెట్ నేడు జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,51,483 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్ జైన్ తెలిపారు. 1,83,785 మంది బాలురు, 67,698 బాలికలు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం 622 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో బాలికల కోసం ప్రత్యేకంగా 103 కేంద్రాలను కేటాయించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పాలిసెట్ ప్రాథమికకి ఈ నెల 4న, ఫలితాలు 17న విడుదల చేయనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పారదర్శకత కోసం తొలిసారి అభ్యర్థుల జవాబు పత్రాలను వెబ్సైట్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు అజయ్ జైన్ తెలిపారు. After 11 o'clock, once the exam starts, nobody will be allowed. దయచేసి మా రిక్వెస్ట్ క్యాండిడేట్స్ తో ఏమంటే దయచేసి అట్లీస్ట్ 1 hour బిఫోర్ ది పరీక్ష కేంద్రకి మీరు చేరిపోతే చాలా ఈజీగా ఉంటుంది. మైల్ ప్రాక్టీసెస్ ఎటువంటి కూడా చేయడానికి వీలేదు. ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లో తెలుగులో 2 విధంగా ఉంటాయి. ఉర్దూ మీడియం కోసం కూడా ప్రత్యేకంగా 3 సెంటర్స్ మనం ఏర్పాటు చేశాము.